వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొడాలి నాని ప్రశ్న రావణ్ ఉదంతంపై స్పందించారు. నేను జనరల్గా చూసుకున్నా కూడా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలోనే ప్రశ్న రావణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలా అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఏమీ అతనిపై కక్షపూరితమైన చర్యలు కానీ, పోలీస్ కేసుల మీద కానీ ఇలాంటివి చేయలేదు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ప్రశ్న రావత్ మీద కేసుల మీద కేసులు, అలాగే ఊపా చట్టం మీద కేసు ప్రయోగించారు. ఇది ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది. సో దాని మీద మనం కామెంట్ చేయడానికి కూడా కుదరదు. సో ఈ ఊపా చట్టం అనేది రావణ్కి సరైనదేనా కాదా అనేది హైకోర్టే తుది నిర్ణయం ప్రకటిస్తుంది. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఊపా చట్టం అనేది రావణ్కు సరిపోదనే చెప్పారు. ఒక రాజద్రోహం చేసినటువంటి కేసులో మాత్రమే ఊపా చట్టం కింద వర్తిస్తుందని, ఇలాంటి ఒక ప్రశ్నించడం, పర్సనల్ అబ్యూస్ అనే దాని మీద కూడా ఇది ఉపయోగపడదు ఈ చట్టం అని చెప్పేసి చెప్పారు. వ్యక్తుల మీద కాకుండా, వ్యవస్థల మీద కాకుండా ఇప్పుడు దళిత సామాజిక వర్గం కంప్లీట్గా ప్రశ్న రావణ్కి మద్దతుగా నిలుస్తుంది. ఈ యొక్క ఉదంతంలో ఇందులో ఎవరు కరెక్ట్ అనేది కాలమే సమాధానం చెబుతుంది.